నమస్తే శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం. శ్రీరామ్ చక్రి న్యూస్ ఛానల్ ద్వారా ఈరోజు పంచాంగ విశేషాలు పద్యం మకరందాలు లైవ్ ద్వారా అందిస్తున్న వారు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు, పురోహితులు, గో సేవకులు, ఆధ్యాత్మిక ప్రవచకులు. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు తేదీ 3 జూన్ నెల 2024 సోమవారం రోజు. ఈరోజు పంచాంగంలో ఉన్న విశేషాలు: స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసము. ఈరోజు బహుళ ఏకాదశి. ఉదయం 2:41 వరకు ఉంటుంది. తర్వాత ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు సూర్యోదయం 5:42 వరకు ప్రారంభమై సూర్యాస్తమయము 6:45 వరకు ఉంటుంది. ఈరోజు సోమవారము. ఈరోజు ఉన్నటువంటి నక్షత్రము రేవతి నక్షత్రము. ఉదయం 1:40 వరకు ఉంటుంది. తర్వాత అశ్విని నక్షత్రం ప్రారంభమవుతుంది. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. యమగండము ఉదయం 10 గంటల నుంచి 11:30 వరకు ఉంటుంది. వర్జము ఉదయం 9:05 నుండి 10:35 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:24 ప్రారంభమై 1:12 వరకు అయిపోతుంది. శుభ సమయం ఈరోజు ఉదయం మధ్యాహ్నము 12 గంటల నుంచి 12:25 వరకు ఉంటుంది. ఇలాంటి ఈరోజు ఉన్నటువంటి పంచాంగ విశేషాలు. ఈరోజు మనం పద్య పరిమళాన్ని వినబోతున్నాం. అందులో భాగంగా మనకి ఈరోజు ఉన్నటువంటి పద్య పరిమళాలు విని ఆనందించాలని ఈ పద్య పరిమళం ప్రారంభిస్తున్నాం. పాంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దానిలో పూర్వకర్మవశమున నొకవేళ నర్తించు దీవించు దరియైన నొకవేళ చలగిపోవు చెడునేని దేహంబు జరుగాని పురుషుండు పిడదాతనికి చింత చేటు లేదు. పురుషునికి దేహపుంజమునకు వేరుగాని ఏకత్వంబుగానరాదు. దారువుల విరంగు దహనునై కైబడి గాయముల అరించు గాలిబంగి నాలలీనమైన నభము జోడ్పును వేరు చెలియవలయు దేహి దేహములకు. ఈ పాంచభౌతికమైన దేహము మనం ఉన్నటువంటి రుగ్మతలన్నీ తొలగిపోవాలని, ఆ భగవత్ కృపా కటాక్షాలు మనకు ఉండాలని ఈ పద్య రూపంలో చెప్పడం జరిగింది. భగవద్భక్తులందరికీ విన్నపము: ప్రతిరోజు మన శ్రీరామ్ చక్రి ఛానల్ ద్వారా పంచాంగాన్ని మరియు విశేషటువంటి పద్య పరిమళాలను కూడా ఇస్తున్నాం. అందులో భాగంగా అందరూ కూడా పంచాంగాన్ని అనుసరించండి, పంచాంగంలో చెప్పే మంచి విషయాలను గ్రహించండి. తర్వాత పద్య పరిమళాలు కూడా వినండి. అందరికీ శుభాలు చేకూరాలని, అష్టైశ్వర్యాలు పొందాలని కోరుకుంటూ అందరి కూడా సమస్త సర్వే జన సుఖినో భవంతే మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందరూ కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం.